హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం గ్రోత్ ఫేజ్లో ఉంది. సిటీలో డిమాండ్ స్టడీగా పెరుగుతోంది. అఫోర్డబుల్ నుంచి ప్రీమియం వరకు అన్ని సెగ్మెంట్లలో కూడా యాక్టివిటీ పెరుగుతూ ఉండగా ఐటీ కారిడార్స్ ఏరియాస్ ఫ్యూచర్ గ్రోత్కు మెయిన్ డ్రైవర్స్గా మారుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా మార్చ్ 2026 డేటా ప్రకారం హైదరాబాద్ మార్కెట్ ఏ దిశగా వెళ్తోందో ఓసారి చూద్దాం. 2026 మార్చ్ నెలలో హైదరాబాద్లో మొత్తం 6,386 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. ఇది ఫిబ్రవరిలో ఉన్న 6,179 యూనిట్లతో పోలిస్తే సుమారుగా 3% గ్రోత్ కనిపిస్తోంది. అంటే మార్కెట్ స్టడీగా అప్ ట్రెండ్లో ఉంది అని క్లియర్ సిగ్నల్స్ వస్తున్నాయి. వాల్యూ టర్మ్స్లో చూస్తే మొత్తం ట్రాన్సాక్షన్స్ 4,637 కోట్లకు చేరాయి. ఇది గత నెలతో పోలిస్తే 12% గ్రోత్. అంటే వాల్యూమ్స్ మాత్రమే కాదు, ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ సైజ్ కూడా పెరుగుతోంది. ఇక సెగ్మెంట్ వైజ్గా చూస్తే 1 కోటి రూపాయలు ఆ పైబడిన ప్రీమియం హోమ్స్ మొత్తం రిజిస్ట్రేషన్స్లో 20% షేర్ సాధించాయి. ఈ సెగ్మెంట్స్లో 1,305 యూనిట్లు నమోదయ్యాయి. ఇది లగ్జరీ హౌసింగ్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది అని చూపిస్తోంది. 50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్న మిడ్ సెగ్మెంట్లో 1,517 రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. ఇది టోటల్ మార్కెట్లో 24% షేర్. ఇక 50 లక్షల లోపు అఫోర్డబుల్ హౌసింగ్ మాత్రం ఇంకా మార్కెట్ని డామినేట్ చేస్తోంది. ఈ సెగ్మెంట్లో 3,564 యూనిట్లు నమోదై 54% షేర్తో టాప్లో ఉంది. అలాగే లొకేషన్స్ వైజ్గా చూసినట్లయితే ప్రీమియం డిమాండ్ ఎక్కువగా ఐటీ కారిడార్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ అవుతోంది. పుప్పాలగూడ, నానక్రామ్గూడ, నార్సింగి, కొండాపూర్ వంటి ఏరియాస్ బయ్యర్స్కు ఫస్ట్ చాయిస్ అవుతున్నాయి. దీనికి కారణం ఐటీ హబ్స్కి ప్రాక్సిమేట్గా ఉండడం, ఇంకా స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే యూనిట్ వైజ్గా చూసినట్లయితే, అంటే సైజుల వైజ్గా చూసినట్లయితే 1,000 నుంచి 2,000 స్క్వేర్ ఫీట్ మధ్య ఉన్న హోమ్స్ 66% ట్రాన్సాక్షన్స్తో డామినేట్ చేస్తున్నాయి. అలాగే 500 నుంచి 1,000 స్క్వేర్ ఫీట్ ఉన్న యూనిట్లు 15%, 2,000 నుంచి 3,000 స్క్వేర్ ఫీట్స్ ఉన్న యూనిట్లు 13%, 3,000 ఆ పైగా ఉన్నవి 4%, అలాగే 500 లోపు ఉన్నవి చిన్నవి కేవలం 3% మాత్రమే ఉంటూ ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా చూస్తే రంగారెడ్డి జిల్లా 46% షేర్తో టాప్లో ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి 44%తో సెకండ్ ప్లేస్లో ఉండగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కేవలం 10% మాత్రమే కంట్రిబ్యూట్ చేసింది. ఇక ప్రైజెస్ ట్రెండ్ విషయానికి వస్తే ఓవరాల్ మార్కెట్లో ఇయర్ ఆన్ ఇయర్ అంటే సంవత్సరానికి 2% ప్రైస్ ఇంక్రీజ్ కనిపిస్తోంది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో షార్ప్గా 12% గ్రోత్ నమోదు కాగా రంగారెడ్డిలో 3% గ్రోత్ కనిపించింది. ప్రస్తుతం యావరేజ్ ప్రైస్ 4,592 రూపాయలు స్క్వేర్ ఫీట్గా ఉంటోంది. ఇక హై వాల్యూ డీల్స్ విషయానికి వస్తే టాప్ 5 ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 7 కోట్లు పైగా ఉన్నాయి. వాటిలో 3 డీల్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జరిగాయి. ఇది సిటీలో ప్రీమియం రియల్ ఎస్టేట్ హాట్స్పాట్గా మళ్ళీ ప్రూవ్ చేసింది. మిగతా 2 డీల్స్ మదీనాగూడ, ఇంకా రాయదుర్గ్లో నమోదయ్యాయి. అందులో హైయెస్ట్ వాల్యూ డీల్ జూబ్లీ హిల్స్లో 3,000+ స్క్వేర్ ఫీట్ ప్రాపర్టీ. దీనికి 10.3 crores దాటింది. ఇది ప్రీమియం సెగ్మెంట్ డిమాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూపిస్తుంది. ఓవరాల్గా చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రీమియం హౌసింగ్ డిమాండ్ పెరుగుతోంది. అఫోర్డబుల్ సెగ్మెంట్ ఇంకా వాల్యూమ్స్ని డ్రైవ్ చేస్తోంది. ఇంకా ఐటీ కారిడార్ ఏరియాస్ ఫ్యూచర్లో కూడా కీ గ్రోత్ జోన్స్గా కొనసాగనున్నాయి. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.